ఉయ్యాల పాటలతో ట్యాంక్ బండ్ ఊగిపోయింది. 9 రోజుల పాటు గౌరమ్మకు పూజలు చేసిన మహిళలు సద్దుల బతుకమ్మతో ఆడిపాడారు. దాదాపు 7,000 బతుకమ్మలను ర్యాలీగా తీసి కార్నివల్ దగ్గర ఆడిపాడారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇటు వరంగల్లో వేడుకలు వైభవంగా కొనసాగాయి. పోయిరావమ్మ గౌరమ్మ పోయిరావమ్మ అంటూ గౌరమ్మకు వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్ బండ్పై అద్భుతంగా కొనసాగాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ట్యాంక్ బండ్ మొత్తం పూలవనంగా మారింది. తొలుత 700 మంది మహిళలు అమరజ్యోతి నుంచి ర్యాలీగా వెళ్లి బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కళాకారులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. డప్పు కళాకారులు దరువుతో హుస్సేన్ సాగర్ ఊగిపోయింది. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గుడోలు, పేరుని నాట్యం కళాకారులు ఆకట్టుకున్నారు. మన బతుకమ్మ పండుగ కార్నివాల్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ట్యాంక్ బండ్ ప్రధాన స్టేజ్ దగ్గర చిందు, యక్షగాన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ హాజరయ్యారు. ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ అన్నారు మంత్రి కొండ సురేఖ. మన బతుకమ్మ ప్రపంచ ఖ్యాతి పొందటం ఆనందంగా ఉందని చెప్పారు. పువ్వులను, ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని చెప్పారు. ఈనాటి యువత వెస్టర్న్ కల్చర్ లో బతుకమ్మ జరుపుకోవద్దని సూచించారు. బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్లు మరి వెస్టర్న్ డాన్స్ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్లో వెస్టర్న్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్టర్న్ కల్చర్తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. మిరుమిట్లు గొల్పే లైటింగ్స్ తో ట్యాంక్ బండ్ వెలిగిపోయింది. ట్యాంక్ బండ్ మధ్యలో నీటిలో వేలాడుతున్న బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. చివర్లో లేజర్ షో ఆకట్టుకుంది. మన బతుకమ్మ ప్రముఖ కట్టడాలను ప్రదర్శిస్తూ వేసిన లేజర్ షో ట్యాంక్ బండ్ వచ్చిన వారిని మైమర్పించింది. 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మను కొల్చిన మహిళలు నేటితో వేడుకలు ముగిశాయి. వరంగల్లోనూ బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉరుసుగట్టు చెరువు దగ్గర భారీ ఎత్తున బతుకమ్మ ఆడారు. పద్మాక్షి గుండం దగ్గర వేల సంఖ్యలో వచ్చిన మహిళలు ఉయ్యాల పాటలతో ఆకట్టుకున్నారు. తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు ఘనమైన పూజలు అందించారు. పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ అంటూ వీడ్కోలు పలికారు. కళాకారులు, డప్పు బృందాలు నృత్యాల మధ్య బతుకమ్మకు సెలవు పలికారు.